హాయ్ 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 నమస్తే. బాగున్నానండి. యా ఫస్ట్ టైం అనుకుంటా ఒక హ్యాట్రిక్ కి దగ్గరలో ఉన్నారు. సో ట్రైలర్ రిలీజ్ అయిన రెస్పాన్స్ ఎలా ఉంది? మార్నింగ్ అదిరిపోయింది. అంటే లాస్ట్ మినిట్లో ట్రైలర్ వేద్దాం వద్దా అని కూడా ఉంది. నేను ఎప్పుడు టీజరే వేస్తాను బేసిక్గా అన్ని సినిమాలకి. ట్రైలర్ చాలా రేర్, బట్ ట్రైలర్ వేద్దాం, కొంచెం స్టోరీ కూడా చెప్పాలి. టీజర్లో కూడా మీకు స్టోరీ ఏం చెప్పలేదు, జస్ట్ ఎలా ఉండబోతుంది అనేది చూపించాం, క్యారెక్టర్స్ అవన్నీ. సో స్టోరీ కొంచెం చెప్తే కొంచెం ప్రిపేర్ అవుతారు కదా అన్న దీంట్లోనే ట్రైలర్ తయారు చేసాం లాస్ట్ మినిట్ కాల్స్తో. బట్ వండర్ఫుల్గా రిసీవ్ చేసుకుంటున్నారు, హ్యాపీ. సో ఈ ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పుడు మామూలుగానే ఇప్పుడు కూడా ఒక 2-3 కట్స్ అనుకొని అంటే వర్షన్స్ రెడీ చేసుకుంటారు కదా. సో ఈ వాళ్ళ ట్రైలర్ రిలీజ్ చేసిన వర్షన్ ఎవరు ఫైనలైజ్ చేశారు? ఇది ఒక టీం అండి, టీం అందరం టీం. మా ఎడిటర్ విప్లవ్, హసిత్ మెయిన్ వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పుడు 2 రకాల ట్రైలర్స్ రిలీజ్ చేస్తాం. ఒకటి ఏంటంటే అంటే ఒక టైప్ ఆఫ్ ట్రైలర్ ఫాలో అయ్యే ఫార్మాట్ ఏంటంటే సినిమా మొత్తం ఇది కథ అవును చెప్పేస్తారు, ఇది కదా. సో ఇది ప్రొసీడింగ్ రీసెంట్గా వచ్చిన సరిపోతే శనివారం ఫార్మాట్, స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటి, ఇది పరిస్థితి అని చెప్పేసి ప్రాపర్గా ఇస్తారు. ఇంకో రకమైన ట్రైలర్ ఏంటంటే ఒక చిన్న విషయాన్ని దాస్తారనమాట. అంటే ఇది మీకు సర్ప్రైజ్ ఎలిమెంట్ సినిమా ఒక చిన్న ఎలిమెంట్, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంచి ఇది స్వాగతం వచ్చినప్పుడు మీరు 3వ రకం ట్రైలర్ వర్షన్కి నాంది పలికారు. అంటే అది ఇది కథ అనిపిస్తుంది, కానీ అది కథ చాలా లేయర్స్, టూ మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు సరిపోదా శనివారం తీసుకుంటే మనకి పాయింట్ స్ట్రైట్, శనివారం హీరో విరగొడతాడు. సో అది క్లాష్ అనేది ఓపెన్ చేస్తారు వాళ్ళు కథ. మనకి ఇక్కడ దీంట్లో నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. సో ఏది అన్నీ కొంచెం కొంచెం చెప్పాలంటే మళ్ళీ ట్రైలర్ ఒక 5 నిమిషాలు అవుతుంది. సో ఉన్నది అసలైన విషయం ఆ డబ్బు గురించి, ఆ పలక గురించి కాబట్టి సినిమా మెయిన్ అవి ఫోకస్ చేసాం. కొన్ని ఎలిమెంట్స్ చూపించాం. ఇది కొత్త జానర్ అండి, టు బి ఫ్రాంక్. ఈ టైప్ కథ ఎవరు ముందు ప్రయత్నించలేదు. సో అది ఒక పాయింట్లో టప్మని చెప్పేటువంటి కొంచెం కష్టమే, బట్ ఒక వంశానికి సంబంధించిన కథ. ఒక వంశం, స్వాగనిక వంశం అనే ఒక వంశం చరిత్ర మొదలైనప్పటి నుంచి ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు వంశం ఎలా మొదలవుతుంది, ఇంచుమించు అందరూ అలాగే మనందరూ అలాగే ఉంటాయి, పేర్లు వేరేగా ఉంటాయి. ఇది స్వాగనిక వంశం అనమాట. అసలు మగ జనరేషన్ అనేది ఎలా మారుతూ వచ్చింది, కాలంతో పాటు ఎలా మారుతూ వచ్చింది, ఇప్పుడు మనం మారినట్ట, ఇప్పుడు మారితే ఏంటి, మారకపోతే ఏంటి, ఇలాంటి డీప్ ని టచ్ చేస్తాం అనమాట. అది మగ ఆడ సేమ్ టైం ఆడది కూడా, ఆడ టాపిక్ మీద కూడా ఉంటుంది. అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ అనుకున్నప్పుడు మీరు ఇంతకుముందు చేసిన ఓం భీమ్ బుష్ కానీ లేదంటే ఈ ప్రీవియస్ ఫిలిమ్స్లో ఇంత టైప్ ఆఫ్ అంటే కొంచెం టిపికల్ కోర్ పాయింట్స్ ఎప్పుడు టచ్ చేయలేదు. అంటే ఈవెన్ రాజరాజ చోరాలో కూడా ఒక మేల్ చౌనిజం అని కానీ లేదంటే ఒక మేల్ ఈగో అనే పాయింట్స్ని టచ్ చేసినా కూడా కంప్లీట్గా అంత డీప్గా ఇప్పుడు అంటే మీరనే కదా, హసిత్ కూడా అంటే మనకి ఆబ్వియస్గా రాజరాజ చోర ఫస్ట్ ఫిల్మ్ అంత టచ్ చేయలే. సో బట్ ఇందులోకి వచ్చేటప్పటికి పురుషాధిక్యత అనే కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు అందులో కొంచెం ఈ మేల్ చౌనిజం ఏదైతే అంటామో అది కొంచెం మరీ డీప్గా వెళ్ళినట్లు అనిపించింది. సో దీనివల్ల ఏమన్నా కొన్ని సెంటిమెంట్స్ ఏమైనా హట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే దాన్ని ఎంతసేపు హ్యూమర్లోనే చూపించి సెన్సిటివ్ లెవెల్స్కి కొంచెం తగ్గించి ఉంచారు? లేదు, అంటే వెళ్తున్న ప్రాసెస్లో టచ్ అవుతాయి. కొంతమందికి ఆడవాళ్ళకి మగాడిని చూస్తే ఆ బాహుబలి ఈ క్యారెక్టర్ చూస్తే ఆడవాళ్ళు కొంచెం ఏంట్రా ఇడు మరి అని అంటే కావాలి, ఆ క్యారెక్టర్కి అలా కావాలి, ఆడవాళ్ళు అలా రియాక్ట్ అవ్వాలి. అంటే అలా అని చెప్పి తిట్టేసి అలా కాదు, ప్రతిదానికి చిన్న చూపు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు మూసుకుని వంటింట్లో కూర్చుంటే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లు అవ్వవు కదా మీ వల్లే అని ఇలా ప్రతిదీ ఆడదాని మీద పెడతా ఉంటారు. సేమ్ టైం రీతు క్యారెక్టర్ వచ్చి మగాళ్ళని ఎత్తి చూపిస్తుంది అనమాట అన్ని పాయింట్స్లో. సో ఆ బ్యాలెన్స్ ఉంటుంది. మనకి రీతు మీద కొంచెం కోపం వస్తుంది, మగాళ్ళందరికీ. ఆడవాళ్ళకి విపరీతంగా నచ్చుతుంది ఆ అమ్మాయి. వీడు మగాళ్ళకి అసలు ఇంకా వేసుకుంటారు మీద ఇన్ని మగాళ్ళందరూ వచ్చాడు మనోడు అని. బట్ ఆడవాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది. బట్ వెళ్తున్న కొద్దీ ఆ కథలోకి వెళ్ళిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి
అందరికి అందరూ మగ ఆడ అని లేకుండా సమానంగానే ఈ క్యారెక్టర్ని ప్రేమిస్తారు. ఓకే. సో మీ కెరీర్ చూసుకుంటే శ్రీ విష్ణు, మీరు అంటే స్టార్ట్ చేసిన సినిమాలు వేరు అయినా, అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చినా కూడా ప్రాపర్గా అయితే ప్రేమ ఇష్కాదలతో మీ లీడ్ డెబ్యూ లాగా వచ్చింది. సో స్టార్టింగ్లో మీరు ఆ ప్రేమ ఇష్కాదల్లో రాయల్ రాజు క్యారెక్టర్ కానీ, తర్వాత ఇంకొక రాజు క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు కానీ కొంచెం మీ నటన మీద లేదంటే మీరు పోషించే పాత్రల మీద రవితేజ గారి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించేది స్టార్టింగ్లో. సో ఎందుకు అలా, అంటే మీరు నిజంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆ క్యారెక్టర్లు ప్లే చేశారా, లేదంటే ఆ ఎఫెక్ట్ ఉండేదా? నిజంగా చెప్పాలంటే మేబీ మా స్లాంగ్ వల్ల మేబీ అలా అనిపించి ఉండొచ్చండి. ఆయన కూడా గోదావరి స్లాంగ్ స్టార్టింగ్లో ఏది మన కృష్ణవంశీ గారి సింధూరం అలాంటి వాటిల్లో కొంచెం స్లాంగ్ ఎక్కువ యూజ్ చేసి అలా అలవాటు అయిపోయారు రవితేజ గారు బాగా. సో నాది కూడా కొంచెం అటు సైడ్ స్లాంగే కాబట్టి కొంచెం అనిపించేది. రవితేజ గారు విపరీతమైన ఎనర్జీ ఉంటుందండి స్క్రీన్ మీద, ఏది డైలాగ్ చెప్పేటప్పుడు అది ఇది. నాది కంప్లీట్ రివర్స్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే నాది రియాక్షన్ హెవీ ఉంటుంది, కానీ డైలాగ్ అది చెప్పినప్పుడు మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది. సో మనకు తెలియకుండానే ఒక సర్టన్ ఏజ్లో సినిమాలు చూస్తా పెరుగుతాం కాబట్టి నేను ఇంటర్లో ఉన్నప్పుడు అది రవితేజ గారు ఈడియట్ ఇవన్నీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. తెలియకుండా ఏమన్నా వచ్చేసి ఉండుంటాయేమో, కానీ ఆయనలో చేద్దామని అయితే ప్రయత్నం చాలా కష్టం. ఆయనలో చేయటం చాలా కష్టం. బట్ మనకి మనం ఎదిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకరు, రవితేజ గారు ఒకరు, చిరంజీవి గారు కొనుక్కున్నట్లు తెలియకుండానే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. తెలియకుండానే మనం అది చేస్తున్నప్పుడు కూడా తెలియదు. ఇలా టప్మని మీరు ఎవరన్నా గుర్తించి చెప్తే అంతే కదా అనుకుంటాం. అంతే. మీ కెరీర్ స్టార్టింగ్లో, అంటే స్టార్టింగ్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే హీరోగా డెబ్యూ చేసి కొంచెం ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని అంటే ఊహించని మిస్టేక్స్ కొన్ని చేశారు. అంటే అందులో మా అబ్బాయి అనే సినిమా ఒకటి, అప్పటి ఆ టైంకి మీ కెరీర్లో ఒక హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన సినిమా అది. చాలా ప్రొడక్ట్ అవుట్పుట్ చూసి చాలా మంది షాక్ అయ్యారు, అంటే సినిమా కంటెంట్కి బడ్జెట్కి సంబంధం లేదు. సో ఇలాంటి సినిమాలు కొన్ని చేసినప్పుడు అంటే డైరెక్ట్ అడగకూడదులాగా, అంటే ఈ రెమ్యునరేషన్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తారా, లేదంటే లేదు ఈ షుడ్ సర్వైవ్ అన్నట్లుగా చేస్తారా సినిమాలు? మా అబ్బాయి కంప్లీట్ వేరండి చాయిస్. మా అబ్బాయి అనే సినిమా నేను అప్పుడు చేస్తున్న సినిమాలో చీపెస్ట్ బడ్జెట్, బట్ కెమెరామెన్ శ్యామ్ అద్భుతంగా చూపించేసరికి మాకు అలా కాస్ట్లీయెస్ట్ బడ్జెట్ కనిపించింది. అది చీపెస్ట్. అప్పటికి నేను నీది నాది చేస్తున్నా, అప్పట్లో చేస్తున్నాను. వాటి మీద అయితే తక్కువే బడ్జెట్. అది చేశా. అది అటెంప్ట్ కంప్లీట్లీ మిస్ఫైర్ అయిపోయిన ఇది. అది ఎందుకు చేశానంటే డైరెక్టర్ నాకు బాగా కావాల్సిన, చాలా మంచి ఫ్రెండ్స్ మేము ఇద్దరం. సో చేయాల్సి వచ్చింది. అండ్ మన కోవిడ్లో తను ఎక్స్పైర్ అయ్యాడు. సో అట్లీస్ట్ నేను అతను డైరెక్టర్ని చేశానని ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళ ఇంట్లో నా మీద. సో హ్యాపీ. ఓకే. సో ఇలా మీ కెరీర్లో తీసుకున్న నిర్ణయాలు, అంటే హీరోగా మంచి ఫామ్లో ఉన్న టైంలో కూడా కొన్ని క్యారెక్టర్, అంటే ఈ సపోర్టింగ్ రోల్స్ కానీ క్యారెక్టర్ రోల్స్ కానీ ప్లే చేయాల్సి వచ్చింది. సో దాన్ని మీరు అంటే ఇది నాకు ఒక నటుడిగా ప్లస్ అవుద్దని చెప్పి అనుకున్నారా, లేదంటే మీకున్న ఆబ్లిగేషన్స్ వల్ల చేయాల్సి వచ్చిందా? లేదండి, అంటే ఇప్పుడు ఏ సినిమా అంటే నాకు, అంటే కొన్ని మూవీస్ అప్పుడు మీరు మంచి హీరోగా సెటిల్ అయిన తర్వాత కొంచెం వచ్చిన అప్పట్లో ఒకటి ఉండేవాడు క్యారెక్టర్స్ అన్ని. సో మిమ్మల్ని సైడ్ లైన్ చేస్తూ ఉంటాయి సినిమాలు. సో ఇవి ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు అంటే మీరు ఇది లాస్ట్ ఒక 5-6 మూవీస్ కంప్లీట్ మీరు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్ని చేయడం ఆపేసి కంప్లీట్ హీరో కింద టార్గెట్ చేశారు. సో అంతకుముందు ప్రీవియస్ చేసిన మూవీస్ ఏమంటే మరి ఆ టైంకి కథ నచ్చి ఉండటం, లేకపోతే తిరుమల కిషోర్ నా ఫ్రెండ్ డైరెక్టర్, ఉన్నదొడ్డ జిందగీ, అది సూపర్ క్యారెక్టర్, నాకు నచ్చింది బాగా. సో అది చేశా. అప్పట్లో ఉండేవాడు అనేది నేను చేయించుకున్న కథ, అది నేను తయారు చేస్తు నేను మా సాగర్ చంద్ర మేమందరం చేసుకున్న సినిమా కాబట్టి ఇప్పటికీ అది వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ నా ఫిలిం. దీంట్లో ఇంకేం క్యారెక్టర్లు తక్కువే నాకు తెలిసి, 1-2 సన్నాఫ్ సత్యమూర్తి ప్రేమిష్కాదల్ టైంలోనే చేసింది. లేదు ప్రేమిష్కాదల్ వచ్చేగానే చేశాను సన్నాఫ్ సత్యమూర్తి కూడా. ఎందుకంటే త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు, బన్నీ గారు లాంటి వాళ్ళతో అవకాశం వచ్చినప్పుడు వదలకూడదు అనే ఇంటెన్షన్. ఇప్పుడు మరి ఎవరు చెప్పట్లేదు. నిజంగా నాకు మంచి పాత్ర ఏమన్నా నేను సూట్ అవుతానని నన్ను అప్రోచ్ అయితే 100% నేను అందరికీ క్యాల్కులేషన్స్ లేవు అసలు అది లేదండి. క్యాల్కులేషన్ లేదు, లెక్కలు వీక్ మనం. ఓకే. సో మీరు ఇలా కొన్ని క్యాలిక్యులేషన్స్ లేకుండా తీసుకున్న పాత్రలు కొన్ని, అంటే ఇప్పుడు నీది నాది ఒకే కదా అనేది చాలా రిలేటబుల్ స్టోరీ.
చాలామంది దాన్ని కనెక్ట్ అయ్యారు. అంటే అదొక స్టోరీ ఏంటంటే ఒక ఫెయిల్యూర్ స్టోరీ మాత్రమే కాదు, ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ ఎవ్రీ యావరేజ్ స్టూడెంట్. అంటే ఫాదర్స్ తో ఎక్కువ తిట్లు తినే వాళ్ళు కనెక్ట్ అయ్యారు, ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యారు ఆ పాత్రకి. ఆ ఎండింగ్ చాలా మంది కమల్ హాసన్ గారి సినిమాతో కంపేర్ చేస్తారు. ఆ ఎండింగ్ ఆకలి రాజ్యంతో కంపేర్ చేస్తారు సినిమా. సో ఇలాంటి అప్రిసియేషన్ వచ్చినప్పుడు అంటే ఆకలి రాజ్యం సినిమాతో ఒక సినిమాని కంపేర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఈ స్థాయి అప్రిసియేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా తీసుకుంటారు? హ్యాపీగానండి అంతే. అవునా, నేను అంటే వన్స్ సినిమా వచ్చేసిన తర్వాత ఆ సినిమా నుంచి ఏది ఇచ్చినా ఆడియన్సే కాబట్టి అది టీంతో ఆ మినిట్ వరకు షేర్ చేసుకోవడం తప్పితే అది మళ్ళీ నేను అప్రిసియేషన్ అలా వచ్చింది, అంత పెద్దోళ్ళ నుంచి వచ్చింది, ఇంత పెద్దోళ్ళ నుంచి వచ్చిందని చెప్పి కొంచెం బయటికి చూపించేసే ఇది కాదనమాట. జస్ట్ ఆ టైంకి అప్రిసియేషన్ వస్తే ఓకే గుడ్, కష్టపడి పని చేసినందుకు అందరికీ మంచి ఇది వచ్చింది, ఇంకా దాన్ని ఆ వర్క్ని ఇంకా బెస్ట్గా చేసి నెక్స్ట్ టైం ఇంకా మంచి తెచ్చుకోవాలి అనేదే ఉంటుంది తప్పితే అంతకుమించి ఎక్కువ నేను ఆ పొగడతలకి వాటికి అసలు పట్టించుకోను. అండ్ మీ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్కి అసలు ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్కి అసలు సంబంధం ఉండదు. అవును. ఎందుకంటే వీరభగ వసంతరాయలు అనే సినిమా టైంలో డైరెక్టర్ కొంచెం ఓవర్గా కొంచెం ఎప్పుడైతే ట్వీట్స్ ఏదో చేస్తాను మీరు ఇమీడియట్గా బాబు నాకు సంబంధం లేదు అంటే నేను షూట్లో ఉన్నా, అది కామన్ కదండి. ఇప్పుడు ఆడియన్స్కి మనం సినిమా ఇచ్చాం, వాళ్ళు ఏమిస్తే తీసుకోవాలి, అది దాన్ని దాటలేము. తీసింది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి డబ్బులు పెట్టి చూశారు కాబట్టి వాళ్ళకి చెప్పే రైట్ ఉంటుంది. మరి ఎందుకు హర్ట్ అయ్యాడో నాకు తెలియదు. ఇది పెట్టేసరికి నాకు ఫోన్లు వస్తున్నాయి అన్నీ. అది మనకి అసలు ఇలాంటి తలనొప్పులు నాకు చాలా ఇష్టం ఉండదు. సరే వెంటనే పెట్టాల్సి వచ్చిందనమాట, నాకు సంబంధం లేదురా బాబు. ఓకే. సో ఇలాంటి కొన్ని అంటే ఇదనే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన మీ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఓం బింబుష్లో క్యారెక్టర్స్ కానీ కూడా సో కామెడీ అనేది బాగా వర్కౌట్ అయింది. మీ రెగ్యులర్ అంటే ఇవన్నీ ఒక యాంగిల్ వరకు వచ్చేటప్పుడు ఎమోషనల్ ఫిల్మ్స్ చేశారు, ఒక ఫేస్లో వచ్చేటప్పటికి. ఇప్పుడు అన్నీ కూడా కామెడీ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. సో మీరు ఈ సామదూరం ఉన్నా కానీ ఓం బింబుష్ కానీ కామెడీ అనేది హిలేరియస్గా వర్కౌట్ అయింది. మోస్ట్లీ సపోర్టింగ్ క్యారెక్టర్స్తో బాగా వర్కౌట్ అయింది మీకు. అంటే అందులో సీనియర్ నరేష్ గారితో సామదూరం కాంబినేషన్ వర్కౌట్ అయింది. ఇక్కడ ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణతో వర్కౌట్ అయింది. ఇప్పుడు స్వాగ్లో మీకు అలా కాంబినేషన్ ఎవరితో వర్కౌట్? నేనే, నాకు నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురు ఉండే కలిపి సీన్లు ఉంటాయి. సో ఒక్కొక్కటితో ఒక్కొక్క కామెడీ చూస్తారు. రెగ్యులర్ ఇది కాకుండా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క స్టైల్లో, అన్నీ ఒక్కొక్క స్టైల్లోనే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అయితే ఒక్కొక్కటిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఓకే. సో మీరు ఇలా కథలు యాక్సెప్ట్ చేసేటప్పుడు మీరు తీసుకునే అంటే మీరు క్యాల్కులేషన్స్ వీక్ అయినా కూడా బట్ మీరు ఒక బేసిక్ లెక్కలు అనుకుంటారు కదా, లేదు నా క్యారెక్టర్ అలా ఉంటే బాగుంటుంది, లేదంటే స్టోరీలో ఈ పాయింట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఒక డైరెక్టర్ అంటే హసిత్ కానీ లేదంటే ఎవరైనా వచ్చి మీకు స్టోరీస్ చెప్పినప్పుడు మీరు తీసుకునే బేసిక్, మీరు ఫాలో అయ్యే బేసిక్ ప్యాటర్న్ ఏంటి అసలు? అలా ఉండదండి. అలా అంటే ఒక ప్యాటర్న్లో వెళ్ళటం, లేకపోతే అంటే ఫలానా ఎలిమెంట్స్ ఉండాలి అన్నట్లే అలా ఒక్కో కథకి ఒక్కొక్కటి ఉంటుంది. అలా ఉండాలి అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యానంటే నాకు తెలుసు అంటే నేను ఆల్రెడీ చూసినట్టు అనమాట. అంటే ఆల్రెడీ చూసేసిన టైప్ కాదు మళ్ళీ చేయటానికి అసలు ఇష్టపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ నేను చేసింది కాదు కానీ లేదా వచ్చేసిందంటే నేను చేసిన అసలు చేయను. పొరపాటున ఎప్పుడు అలాంటిది వచ్చి ఉంటుంది, మనం మిస్ అయ్యి ఉంటాం. అలాంటి కథ వచ్చినా కూడా నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయను. ఓకే. ఎందుకంటే క్యాలిక్యులేషన్లు పెట్టుకోవడం మొదలెట్టామంటే పెట్టుకుంటూనే ఉండాలి. ఇంకా ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ వర్కౌట్ అవుతున్నంతసేపు ఓకే. ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోవటం అనేది కామన్, వెరీ కామన్. ఎప్పుడైతే వర్కౌట్ అవ్వదో అప్పుడు అయిపోతాడు ఇలా క్యాలిక్యులేషన్లు పెట్టుకున్నాడు. సో ప్రతిదానికి ఓపెన్గానే ఉండాలి. ముందు కథ చెప్దాం అనుకుంటున్నాం, ఇది ఎవరికి అనేది ఫిక్స్ అయిపోతా. ఇప్పుడు ఓం బింబుష్ ఉందంటే అది ఓన్లీ యూత్, వాళ్ళుగానే ఫిక్స్ అయ్యారు. సామాజికంగా ఫ్యామిలీ అని, ఇది చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ చూడాలి. అలా ఏ జానర్ ఏదైతే దానికే స్టిక్ అయిపోయి దాని మీద ఫుల్ టు ఫుల్ చేసేయటం తప్పితే సెపరేట్గా మనకి హీరో ఎలివేషన్ ఉండాలి, లేకపోతే నా సీన్ ఇక్కడ రావాలి అక్కడ, అలాంటి అసలు జీరో పట్టించుకోవాలి. ఓకే. మరి అంత క్యాల్కులేషన్స్ ఏం లేనప్పుడు మీరు ప్రయోగాత్మక చిత్రాల వైపు ఎందుకు వెళ్ళట్లేదు? అంటే ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఇంకా సెన్సిటివ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఏదైనా తీసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు? ఇప్పుడు రీసెంట్గా తమిళ్లో వచ్చిన లబ్బర్ పంతు ఇలాంటి మూవీస్, తమిళ్లో లబ్బర్ పంతు అని చెప్పేసి క్రికెట్ బేస్డ్ ఫిల్మ్ ఒకటి వచ్చింది, లేదంటే వాళ్ళ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఇలాంటి సెన్సిటివ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఎందుకు ట్రై చేయాలనిపించలేదు మీకు?
అది రావాలి కదండి. వస్తే నేను వదిలేసాను అనుకోండి, ఇంకొకటి ఎవడో చేసేసాడు అనుకోండి, హిట్ అయిపోయింది అనుకోండి, ఆ పలానా వాడి దగ్గరికి వెళ్ళి వదిలేరని చెప్పాలనుకుంటుంది, తెలుస్తుంది. మరి రాయాలి కదా. ఓకే, మరి అది అంటే మీరు ఎంటర్టైన్మెంట్ జోనర్లోనే ఎక్కువ చేయడం వల్ల మీ దాకా రావట్లేదు అనుకుంటున్నారా? నేను ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు దాకా చేసింది ఓన్లీ ఓం భీమ్ బుష్. మిగతా ఏమి ఎంటర్టైనర్ లేదు, అన్నీ కథలే అవన్నీ. ఇప్పుడు ఎక్కువ అది ఎక్కింది. ఇప్పుడు సామజ్వరం తీసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నవ్వుకున్నారు. దాంట్లో కూడా ఒక బ్రదరు సిస్టర్ అయిపోయే ప్రమాదం ఉందనే యూనిక్ పాయింట్, లవ్ స్టోరీ ఉండాలండి. ఓన్లీ కామెడీ చేసేసిన పిక్చర్లు అనుకుంటారు, చూడరు. కథ ఉంటే ముందు కథ బాగుండాలి, కథతో పాటు కామెడీ ఉంటే ఇంకా హ్యాపీ మన ఆడియన్స్కి. బట్ కామెడీలో నాకు ఎక్కువ అప్రిసియేషన్ వచ్చింది. అంటే అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది అన్నారు. కామెడీ ఒకటే కాదు, మీకు స్లోగా అన్నీ ఓపెన్ చేస్తున్నాను. మీ ఫ్యూచర్ ఫిలిమ్స్లో మీరు తీసుకోవాల్సిన, మీరు ఎంచుకుంటున్న కాన్సెప్ట్స్ ఏంటి ఫ్యూచర్లో ఏమన్నా? నెక్స్ట్ థ్రిల్లర్ అండి. మృత్యుంజయ్ అని కొత్త అబ్బాయి, థ్రిల్లర్, ప్యూర్ థ్రిల్లర్. దాంట్లో మళ్ళీ వేరే ఏమి ఇన్సర్ట్ చేయటాలు ఏమి ఉండవు, ప్యూర్ థ్రిల్లర్. ఇంకా చూసినంతసేపు అలా ఏంటి అనే షేక్తోనే చూస్తాం అన్నమాట. దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తాం, గీతా ఆర్ట్స్ది. అది కామెడీ, అది ఫుల్ నవ్వుకునేలాగే. కొత్త కదా, ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయను కదా, మంచి స్క్రీన్ ప్లే, లవ్ స్టోరీ. నేను ఎప్పుడు లవ్ స్టోరీలు బాగా తక్కువ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, ఈ రెండు జరుగుతున్నాయి. సో స్వాక్ వచ్చేటప్పటికి కొంచెం కాంప్లికేటెడ్ అని అనొద్దు, బట్ టూ మెనీ లేయర్స్ ఆఫ్ స్టోరీస్. సో దాన్ని ఆడియన్స్కి ఎంత ఈజీతో చెప్పగలిగాడు హసిత్? చాలా ఈజీ. అంటే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈజీగా అర్థమైపోయింది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి స్టోరీ కొంచెం కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ స్క్రీన్ ప్లే వెళ్ళిపోకూడదు. కొంచెం చూసేవాడికి కంగారు వస్తుంది, మిస్ అవుతారు. సో జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అలా లేకుండా కథే పెద్దది కాబట్టి సింపుల్ స్క్రీన్ ప్లే తోటి అందరికీ అవైలబుల్గా ఉండేలాగే తీశాడు. రేపు అప్రిసియేషన్ కూడా అలాగే వస్తుంది. ఓకే, సో మీ సినిమాలకి అప్రిసియేషన్ వచ్చేటప్పటికి మీరు అంటే మిగిలిన కంపారిజన్ కాదు, సో మీరు షేర్ చేసుకుంటారు ఎక్కువ. లేదు ఈ క్రెడిట్స్ మొత్తం కంప్లీట్గా డైరెక్టర్కి వెళ్తాయి, లేదంటే ఈ క్రెడిట్స్ కంప్లీట్గా యాక్టర్కి వెళ్తాయి అని చెప్పేసి షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అది మీరు ఫస్ట్ నుంచి ఒక చిన్న స్థాయి నుంచి ఎదగడం వల్ల వచ్చిన మీరు ఫాలో అవుతున్న బేసిక్ రూల్ అది? లేదండి, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అది ఏదన్నా సరే సింగిల్గా మన పర్సనల్ థింగ్స్, పర్సనల్ వర్క్స్ తప్పితే ప్రొఫెషనల్గా ఏది చేసినా, ఇప్పుడు క్రికెట్ ఆడినా లేకపోతే సినిమా అన్నా, నేను ఎలా చూస్తానంటే టీం వర్క్ అన్నట్టే చూస్తాను. నేను ఒక్కడనే చేసేద్దామంటే ఇక్కడ అవ్వదు. సో కంపల్సరీ టీం అందరూ కష్టపడతారు కాబట్టి ఏదైతే మనకు వస్తుందో అదంతా కూడా టీంకి సరిసమానంగా పనిచేయాలి. బేసిక్గా మనకి ఏంటంటే తెర ముందు మేము ఉంటాం కాబట్టి హీరోలు హీరోయిన్లు మేము అందరం కనిపిస్తాం. బట్ నిజంగా నేను నమ్మేది ఎప్పుడు ఏంటంటే సినిమాకి హీరో అనేవాడు కథ ఫస్ట్, ఆ కథని నడిపించిన దర్శకుడు. సో వెనకాల ఉండే టెక్నీషియన్, స్లోగా కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటర్, వీళ్ళందరూ కష్టపడి తయారు చేస్తేనే మేము మిమ్మల్ని స్క్రీన్ మీద అలరిస్తాం. అది నేను నమ్ముతాను. సో అందుకే ఎప్పుడు క్రెడిట్ని ఈక్వల్గా టీంకి డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఎందుకంటే మెంటల్ మధ్యలో రిలీజ్ తర్వాత కొంచెం చిన్నపాటి మిక్స్డ్ టాక్ వచ్చిన దానికి సో మీరు కొంచెం స్ట్రాంగ్గా నిలబడి వివేకాత్రే అంటే లేదు హీఈస్ మచ్ టాలెంటెడ్ అని చెప్పేసి మీరు ఎప్పటికప్పుడు ప్రతిసారి ప్రెస్ మీట్స్లో కానీ లేదంటే మీ ఇంటర్వ్యూస్లో కానీ చెప్తూ అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా తనకి ఇంకొక ఆఫర్ ఇవ్వడం కూడా జరిగింది. సో అప్పుడు ఎవ్రీ వన్ వాజ్ లైక్ ఓకే, శ్రీ విష్ణు సమ్వన్ హూ ఈస్ బ్యాకింగ్ ద టాలెంటెడ్ డైరెక్టర్స్ రాదర్ దాన్ జస్ట్ కాన్సెప్ట్స్ అన్నట్లుగా ఒక మంచి ఇమేజ్ మీరు సొంతం చేసుకోగలిగారు ఇప్పుడు. సో ఇప్పుడు సేమ్ హసిత్తో కూడా రాజరాజేశ్వర తర్వాత మళ్ళీ ఇమీడియట్గా సో ఇలాగా ఒక గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ని లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ రైటర్స్ని మీరు దగ్గర పెట్టుకోవడం వల్ల ఇంకా కొంచెం మీ ఎదుగుదల అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు? ఏమోనండి, మనకి అంటే కొంచెం నేను వేరు అంటే మరి అంటే ఎదుగుదల ఇప్పుడు వాళ్ళని మనం అది అంత నేనేదో అంత ఆలోచించాను. అసలు మ్యాటర్ ఉందంటే ఆడు ఎవడన్నా సరే కథ చెప్దామని మంచి దీంతో నాకు కథ నచ్చిందంటే ఎవడన్నా సరే ఆడు కొత్తోడా లేకపోతే ఫ్లాప్ ఇచ్చాడా అవన్నీ చూడండి, సినిమా చేసేస్తా అంతే ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు నేను
ఇప్పుడు మనకి హిట్లు వచ్చిన తర్వాత మనం కూడా కాంబినేషన్లో ఒక డైరెక్టర్ని ఫిక్స్ అయిపోయి చేసుకోవచ్చు. బిజినెస్ పరంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నీ. ఆ యాంగిల్ లేదు అసలు, లేదు. ఏమో మరి మన మనుషులే కదా, ఏమో ఫ్యూచర్ గురించి మనకు అన్నీ తెలిసిపోతే లేదు. నా డైరెక్టర్లు అందరూ చాలా పెద్దోళ్ళు అవుతారు, త్వరలో చూస్తూ ఉంటాను. అందరూ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కి చాలా అవుతారు. వివేక్, వేణు, సాగర్, ఇప్పుడు సాయి అబ్బరాజు, మా పవన్, అందరూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. సో స్వాగ్ సెన్సార్ కూడా అయిపోయిందని చెప్పి ఏం సర్టిఫికేట్ వచ్చిందండి? యూబైఏ. అంటే కొన్ని ఉంటాయి కదా కరెక్ట్, అది చేసే కానీ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అప్పుడే చెప్పాలి. కట్స్ అంటే మళ్ళీ మీ అన్సెన్సర్డ్ వర్డ్స్ ఏమైనా కట్ అవ్వాల్సి వస్తుందా? లేదా సమస్య లేదు. నాయి మీకు అవి ఓటీటీలో దొరుకుతాయి, సినిమాలో సమస్య లేదు. ఓకే. సో October 4th ఆల్ ఎక్సైటెడ్. సో మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా ఒక కొత్త కథ డిఫరెంట్ సినిమా తీసినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నాకు డిఫరెంట్ కాన్సెప్ట్లకి నేను ఇప్పుడు చేసినా నన్ను ఎంకరేజ్ చేశారు. అంటే నేను ట్రై చేసినట్టు ఎవరో చేయలేదు. ఈ సినిమా కూడా చూస్తారు మీరు, చూసాక ఇంకా అభిప్రాయం ఈ సినిమా చూసే కన్నా మార్చుకోండి మీరు. సో కొత్త కథ చూడాలి అని 4th తప్పకుండా థియేటర్కి రండి, ఫ్యామిలీతో రండి. ఖచ్చితంగా మిమ్మల్ని నేను అలరించబోతున్నాను. థ్యాంక్ యూ శ్రీకృష్ణ. థ్యాంక్స్ ఫర్ టైం. థ్యాంక్ యూ.